మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతలు రెచ్చిపోతున్నారు. పోలింగ్ కేంద్రం సమీపంలో ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ సుభాష్ నగర్లో హస్తం నేతలు హర్రెత్తించారు. ఓటర్లను కాంగ్రెస్ నేతలు ప్రలోభాలకు గురిచేయగా బీఆర్ఎస్ శ్రేణులు వారిని అడ్డుకున్నారు. ఎన్నికల నిబంధనలను హస్తం నేతలు ఉల్లంఘిస్తున్నారని బీఆర్ఎస్ నేతలు భగ్గుమన్నారు. పోలింగ్ కేంద్రం పరిసరాల్లో ప్రశాంత వాతావరణం కొనసాగించేందుకు ఎన్నికల అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, నిర్మల్ జిల్లా ఖానాపూర్ సుభాష్ నగర్ లో హస్తం నేతలతే హడలెత్తిస్తున్నారు. ఓటర్లను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు అధికార పార్టీ నేతలు. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఇందురా ఈరోజు నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపాలిటీ పరిధిలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు యథేచ్ఛగా ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తూ ఓటర్లను ప్రలోభ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఆదిలాబాద్ ఖానాపూర్ పట్టణంలోని 14వ వార్డులో సుభాష్ నగర్ లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రం వద్ద కాంగ్రెస్ నేతలు కాంగ్రెస్ పార్టీ సంబంధించిన కండువాలను వేసుకొని పోలింగ్ బూత్ లకు వచ్చే ప్రయత్నం చేయడంతో అక్కడే ఉన్న బీఆర్ఎస్ నేతలు అడ్డుకోవడం జరిగింది. అయితే పోలీసులు మాత్రము వారిని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కండువాలు వేసుకొని పోలింగ్ బూత్ లకు వచ్చినప్పుడు కూడా పోలీసులు కూడా చూసినట్టు వ్యవహరించడంతో బీఆర్ఎస్ పార్టీ నేతలు వాగ్వాదం దిగారు. ఈ సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఆ తర్వాత పోలీసులు ఇరు వర్గాలను సంజాయించడం జరిగింది. అయితే ఒక దశలో పోలీసులపైనే దురుసుగా కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రవర్తించిన తీరు అక్కడ స్పష్టంగా కనిపించడం జరిగింది. పోలీసులతోనే ఏకంగా కాంగ్రెస్ పార్టీ నేతలు వాగ్వాదం జరగడం జరిగింది. ఓటర్లను ఎక్కడికక్కడే ప్రలోభ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఖానాపూర్ పట్టణంలోని 12వ వార్డులో కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థిగా పోటీ చేస్తున్న లాలు అనే ఒక కాంగ్రెస్ అభ్యర్థి ఓటర్లపై తన పేరు పెట్టుకొని ఓటర్లను ఆటోలలో తరలించే ప్రయత్నం చేయడంతో అక్కడ కూడా బీఆర్ఎస్ నేతలు ఎన్నికల అధికారులకు అలాగే పోలీసులకు ఫిర్యాదు చేయడం అయినప్పుడు కూడా పోలీసులు మాత్రం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఉదయం 9 గంటల ప్రాంతంలో జిల్లా ఎస్పీ జానకి షర్మిల కూడా ఆదిలాబాద్ ఖానాపూర్ పట్టణంలోని మున్సిపల్ పోలింగ్ ఎన్నికలకు సంబంధించి సరదిని పరిశీలించి వెళ్లడం జరిగింది. జిల్లా ఎస్పీ వచ్చి వెళ్ళినప్పటికీ కూడా కాంగ్రెస్ నేతలు మాత్రము ఎక్కడికక్కడే ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ సంబంధించిన నిబంధనలను ఉల్లంఘిస్తూ ఓటర్లను ప్రలోభ ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్ సైతం బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేయడం జరిగింది. ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ నేతలపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేయడం జరిగింది. ఇలాంటి చేయడం వల్ల ఓటర్లను ప్రలోభపెట్టే ప్రయత్నం చేస్తున్నారని అయినప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా ఇక్కడ కాంగ్రెస్ మెజారిటీ స్థానాలను గెలిపోతుందని చెప్పేసి బీఆర్ఎస్ సంబంధించిన నేతలు ధీమా వ్యక్తం చేయడం జరిగింది. మరోవైపు ఇటు ఆదిలాబాద్ మున్సిపాలిటీ చూసుకుంటే ఆదిలాబాద్ మున్సిపాలిటీలో ఒక పోలింగ్ కేంద్రం వద్ద ఒక మహిళ కత్తితో హల్చల్ చేయడం జరిగింది. ఇది ఆదిలాబాద్ పట్టణంలో చర్చనీయాంశంగా మంది పట్టణంలోని 11వ వార్డులోని రామ్ నగర్ లో ఏర్పాటు చేసిన 47, 48 పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు తనిఖీ చేయగా ఒక మహిళ వద్ద పదునైన కత్తి దొరకడం జరిగింది. మహిళను సైమా పర్వీన్ గా పోలీసులు గుర్తించారు. ఆమె భర్త సమీన్ ఖాన్ కూడా ఓటు వేయడానికి ఆమె భర్తతో పాటు పోలింగ్ కేంద్రానికి రావడం జరిగింది. అయితే ఈ సందర్భంగా అనుమానాస్పదంగా ఉన్న మహిళను మహిళా కానిస్టేబుల్ తనిఖీ చేయడంతో అక్కడ ఆమె వద్ద ఒక కత్తి దొరికింది. ఈ మహిళ మాత్రం ఈ కత్తి ఎందుకు తీసుకొచ్చామని పోలీసులు ప్రశ్నించగా పొంతనలేని సమాధానం చెప్పడం జరిగింది. అనుమానాస్పదంగా ఉండడంతో మహిళతో పాటు ఆమె భర్త సమీన్ ఖాన్ కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని కత్తి సాధారణంగా ఇళ్లలో వాడే కత్తి కాకుండా పదునైన కత్తిగా పోలీసులు గుర్తించడం జరిగింది. ఆమె భర్త సమీన్ ఖాన్ గతంలో హత్యాయత్నం కేసులు కూడా నిందితుగా ఉన్నట్టు ప్రాథమికంగా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం అయితే పోలీసులు ఈ ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకొని
పోలీసు యంత్రాల విచారణ చేపడుతున్నారు. మొత్తానికి చాలా చోట్ల కూడా కాంగ్రెస్ పార్టీకి చెందిన అధికార పార్టీ నేతలు ఎక్కడెక్కడే యథేచ్ఛగా ఓటర్లను ప్రలోభపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఏ అక్రమంగానైనా గెలవాలనే ప్రయత్నం చేస్తున్నారు కూడా స్పష్టంగా కనిపిస్తుంది. రాజు, ఒకప్పుడు తెలంగాణలో ఎన్నికలు అనేవి ప్రశాంతంగా జరిగేవి. ఇప్పుడు ఎందుకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏ ఎన్నిక జరిగినా కూడా చెదురుమదురు ఘటనలు కావచ్చు, అల్లర్లు కావచ్చు, ఓటర్లను భయభ్రాంతులకు గురి చేయడం కావచ్చు, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? అంటే వాళ్ళకి ఓటమి భయం పట్టుకునే ఇదంతా చేస్తున్నారా? ఇందులో ఖచ్చితంగా చెప్పవచ్చు. గత వారం రోజులు కూడా చూసుకుంటే ఎక్కడికక్కడే చూసినా కానీ ఈ ఓటర్లను ప్రలోభపెట్టే ప్రయత్నం చేయడంతో పాటు విచ్చలవిడిగా ఈ మున్సిపల్ ఎన్నికలను అటు గత నెలలో జరిగిన సర్పంచ్ ఎన్నికలను ఎక్కడెక్కడ అధికార పార్టీ నేతలు మాత్రము ఓటర్లను ప్రలోభపెట్టే ప్రయత్నం చేయడంతో పాటు డబ్బులు పంపిణీ చేయడం, మద్యం పంపిణీ చేయడం జరిగింది. ఈ మున్సిపాలిటీ ఎన్నికల చోట గత 3 రోజుల్లో కూడా పోలింగ్ ఎన్నికలకు సంబంధించిన సమయం కంప్లీట్ అయిన తర్వాత పూర్తిగా ఓటర్లను ప్రలోభపెట్టే ప్రయత్నం చేసినట్టు ఎక్కడిక్కడ కనిపిస్తుంది. పోలీసులకు ఫిర్యాదు చేసినా పోలీసులు మాత్రం చూస్తున్నట్టు వివరించారు. చాలా చోట్ల కూడా అధికార పార్టీ నేతలు నిన్న కూడా మద్యం పంపిణీ చేయడంతో పాటు డబ్బులు పంపిణీ చేస్తున్నట్టు 100 పోలీసులకు ఫిర్యాదు చేసిన పోలీసు మాత్రం పట్టించుకున్నట్టు కనిపించలేదు. ఎక్కడ చూసినా ఇటు ఆదిలాబాద్ మున్సిపాలిటీలో కానీ ఇటు నిర్మల్ మున్సిపాలిటీలో కూడా నిన్న చాలా చోట్ల కూడా డబ్బులు పంపిణీ చేయడంతో పాటు మద్యాన్ని పంపిణీ చేయడం జరిగింది. ఇటు బైన్సా మున్సిపాలిటీలో చూసుకుంటే 9వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అభ్యర్థి భర్త అరవింద్ డబ్బులు పంపిణీ చేస్తుండగా పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఖానాపూర్ లో కూడా పెద్ద ఎత్తున డబ్బులు పంపిణీ చేస్తూ మద్యం పంపిణీ చేయడం జరిగింది. అంటే తాము అక్రమంగా ఓటర్లను ప్రలోభపెట్టి గెలిచే ప్రయత్నం చేస్తున్నట్టు స్పష్టంగా కనిపిస్తుంది. తాము ఓటమి పాలైతామని స్పష్టంగా ఇట్లాంటి సన్నివేశాల ద్వారా మాత్రం స్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాజు.